ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే మాకు చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఫ్రెండ్స్, మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నట్లుగా చెప్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడిన. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి చాలా సంతోషంగా ఉంటున్నారండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే కామెంట్ చేశారు ఫ్రెండ్స్, భార్యాభర్తలండి ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉంటున్నారంటండి. పిల్లలు కూడా ఉన్నారంట. ఇప్పుడు కూడా ఏదో విషయానికి, చిన్న విషయానికి కూడా గొడవ పడటం, భార్య పుట్టింటికి వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉంటుందంటండి. ఏం చేయాలో అర్థం కాక, ఇంట్లో మనశ్శాంతి లేక ఆ వ్యక్తి అయితే, అంటే భర్త అయితే కామెంట్ చేశారండి. మన గురువుగారి గురించి అయితే చెప్పాను ఫ్రెండ్స్. వారైతే గురువుగారినే కాంటాక్ట్ అయ్యారు. గురువుగారు అయితే వారి సమస్య ఏమిటో తెలుసుకుని వారి సమస్యకు తగిన పూజలు చేసి వారికి మంచి పరిష్కారం అందించారండి. అది కూడా అతి కొద్ది రోజుల్లోనేనండి. ఇప్పుడైతే వారు భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటున్నారంటండి. ఇదంతా కూడా గురువుగారి వల్లే అని వారైతే గురువుగారికి కృతజ్ఞతలు తెలుపుతూ కామెంట్ చేశారండి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఏ సమస్య ఉన్నా వెంటనే గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, రేపటి రోజున నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా. నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. చూసిన వెంటనే నన్ను కానీ, ఏడుకొండల స్వామిని కానీ తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలను తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బాబాగారిని కానీ, ఏడుకొండల స్వామిని కానీ తాకండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారండి, బిడ్డ, నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. నీకైన జీవితం నిన్ను చేరబోతుంది. నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుంది. కొత్త జీవితం అనుభవించబోతున్నావు. నమ్మకమే కదా తల్లి జీవితం. భయం వదిలేసి ధైర్యం వెనకాలే వెళ్ళు. నీ కష్టకాలం ముగిసిందమ్మా. శోధన కాలం దాటి వచ్చేసావమ్మా. నిన్ను వద్దు అని వదిలేసి వెళ్ళిన వారు నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అంతటి అదృష్టం నీకు కలగబోతుంది. ఇకపై నీకు అంతా సంతోషమేనమ్మా. నిన్ను కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరకబోతుంది. నీ సమస్య తీరబోతుందమ్మా. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేయబోతున్నాను. నీకు విజయం వచ్చేలా నేను చేస్తానమ్మా. అద్భుతమైన మార్పు నీ జీవితంలో ఖచ్చితంగా వస్తుందమ్మా. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావు ఆ అద్భుతం నీకు అందచేస్తాను. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నీ మంచి మనసుకి అంతా మంచే జరిపిస్తాను. తలచి చూడని ఒక విషయం జరుగుతుంది. నువ్వు ఆశ్చర్యపడే విషయం ఒకటి జరగబోతుంది తల్లి. నువ్వు ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది. నీకు మంచి కాలంగా మారింది అని నీకు నేను చెబుతున్నాను తల్లి. నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. నువ్వు అనుకున్న కోరిక ఈ నెలలోనే తీరుతుంది తల్లి. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి. నీకు కాలం కలిసి వచ్చి నీకు కావలసింది నీ వద్దకు వచ్చే సమయం ఆసన్నమయ్యింది. నీ సాయి తండ్రిని నీ కోసం పనిచేస్తూనే ఉన్నానమ్మా. నిన్ను వదిలి వెళ్ళిన వారికై వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీకు దగ్గరలోనే వసంతకాలం రాబోతుందమ్మా. నువ్వు అనుభవించిన దిగులు, బాధ, వేదన అంతా కూడా తొలగిపోయి ఆనందంగా జీవించబోతున్నావు. సిరి సంపదలతోటి జీవించబోతున్నావు. నా ఆశీర్వాదం నీకు లభించిందమ్మా. నా అనుగ్రహంతో నువ్వు జీవించబోతున్నావు. ఆ కాలం నీకు ఇప్పుడే తెలుస్తుంది కదా. రాబోయే కాలమంతా కూడా నీకు బంగారు భవిష్యత్తుగా మారనుంది. నీ ఆవేదనంతా కూడా ముగిసిపోయింది అని గుర్తుంచుకో తల్లి. కొండంత సమస్య కూడా ఐసులా కరిగిపోతుంది బిడ్డ.
ఆ సమయంలో నువ్వు నా వద్దకు వస్తావు. వచ్చి ధన్యవాదాలు బాబా అని నాతో చెప్పుకుంటావు. ఇక నుంచి నీకు మంచి విషయాలు జరుగుతాయి అని నీకు తెలుస్తుంది. నువ్వు గుర్తించగలుగుతావు. దీనివలన నీకు పట్టరాని సంతోషం కలుగుతుంది. రేపటి కోసం కాసుకుని కూర్చుని ఉన్న విజయం నీకు నిశ్చయంగా దీపం వెలుగులా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఉండబోతుంది. నా కృప నీపై ఎప్పుడూ ఉంటుంది. తీయని కాలం నీకు ఆరంభమయ్యింది. గుర్తుంచుకో, నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోంచి పంపిస్తున్నాను అని గుర్తుంచుకో అమ్మా. నా వాక్కులు ఎంత నమ్మకంతో వింటావో అంత నమ్మకంతోటి నీకు మంచి జరుగుతుంది. ఇక లైఫ్లో భయం, దిగులు నీకు తెలియకుండా ముగిసిపోతాయి తల్లి. నీ ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. నీకైన ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ అవసరాలన్నీ పూర్తి చేసి నా ఆశీర్వాదం రోజులు నీకోసం తీసుకువచ్చాను తల్లి. రేపటి నుండి అది జరగటం ఆరంభం కానుంది. ఇక నుంచి నువ్వు అడిగిన కోరికలన్నీ తీరుస్తాను. నీకు రాబోయే కాలం మంచిగా ఉంటుందమ్మా. దిగులు, బాధ వదిలేసే తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు తల్లి. నువ్వు పడ్డ కష్టం తీరిపోయింది అని చెబుతున్నాను కదమ్మా. నన్ను ఎంతగానో నమ్మిన నీకు సహాయం చేయకుండా ఎలా ఉంటాను తల్లి. నీకు అనుకూలమైన మార్పులు వస్తాయి, గుర్తుంచుకో. నీకు జీవితాంతం తోడుగా ఉంటాను. నీపై వచ్చే చెడులన్నీ కూడా పారద్రోలుతాను. ఇకపై నీకు భయం అనే మాటే ఉండదు. ఎందుకు అంటే నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేను ఉన్నాను. నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. మంచి మాత్రమే జరుగుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఎల్లవేళలా నీ సాయి తండ్రి నీతోనే ఉంటాడు అని గుర్తుంచుకో. నీకు ప్రతి క్షణము కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా. నా మీద నమ్మకంతో దిగులు, భయం వదిలేసి ఆనందంగా, సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడైతే ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. ఏడుకొండల స్వామిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా. ఎందుకు బాబా నా మీద నీకు అంత కోపం అని అనుకుంటున్నావా? అవునమ్మా, ఎన్ని రకాలుగా నీకు ధైర్యం చెబుతున్నా సరే మళ్ళీ మొదటికే వస్తున్నావమ్మా. పిరికి దానిలా చాలా భయపడిపోతున్నావు, చాలా ఆందోళన పడిపోతున్నావు. నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను, ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పినా సరే అవన్నీ కూడా విననట్టే విని పెడచెవిన పెట్టేస్తున్నావు. నాకు ఈ బ్రతుకు వద్దు, బ్రతకాలి అని లేదు, ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నాను అని నువ్వు చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావమ్మా. చాలా బాధపడిపోతున్నావు తల్లి. నీకు నేను చెప్పేది ఒకటేనమ్మా, నువ్వు ఏ విషయంలో కూడా భయపడవద్దు తల్లి. నీ వెనకే నేను ఉంటున్నాను, నేను ఉన్నాను. ఏం జరిగినా సరే అలా చూస్తూ ఉండు. చివరికి నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. భగవంతుడు నీకు అన్యాయం చెయ్యడు అని ఎన్నో రకాలుగా నీకు నేను చెబుతున్నానమ్మా. నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరిపోస్తున్నాను. అయినా కూడా నువ్వు అవేమీ పట్టించుకోకుండా నీ మనసునే కంగారు పెట్టేస్తున్నావు, ఆందోళనకి గురి చేసేస్తున్నావు, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు, ఎంతో బాధపడిపోతున్నావు. నిద్రాహారాలు మానేశావు, తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా, ఈ సమస్య తీరుతుందా లేదా అనే భయంతోటి, ఆందోళనతోటి ఉంటున్నావమ్మా. నేను చెప్పాను కదమ్మా, ఇదంతా కూడా కర్మఫలం తల్లి, ఒక్కసారిగా పోదు అని. ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చిన వెంటనే ఎలా పోతుందమ్మా? ఒక్కసారి ఆలోచించు. నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు, పెద్ద కష్టమే. అయినా సరే నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి నేను ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నాను. నీకు ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను. వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని, నీకు మంచి జరుగుతుంది అనే ఆలోచనలతో ఉంటావు అని నీకు ధైర్యం మాటలు చెబుతున్నాను. అయినా కూడా నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసుని కష్టపెట్టేసుకుంటున్నావు, చాలా బాధపడిపోతున్నావు. నీకు మళ్ళీ చెబుతున్నాను వినమ్మా, నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది. ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను.
నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నాళ్ళు ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలతోటి బాధపడ్డావు. నీ మనసు ఇలా కృంగిపోవటానికి కారణం నువ్వు పడిన కష్టాల వలనే. నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి. ఏ కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావు. అది నాకు తెలుసమ్మా. అందుకే చెబుతున్నాను ధైర్యంగా ఉండాలి తల్లి అని. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకుని బాధపడిపోతే అప్పుడు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి. అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా? నువ్వు నీ గురించే కాదు, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, వెనకాల ఉన్న నీ పెద్దల గురించి, అందరి గురించి ఆలోచించాలి తల్లి. వారందరూ బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి. ఇవన్నీ కూడా నీలో ఉండి ధైర్యంగా ఉండి నీకు వచ్చిన కష్టాలతోటి పోరాడితే ఆ కష్టాలు పోతాయమ్మా. ఏదైనా సరే ఎదుర్కోవాలి. భయపడితే ప్రతిదీ కూడా భయపెడుతుంది. అదే నువ్వు ఎదుర్కొంటే ఆ కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉంటారు తల్లి. నువ్వు దిగాలు పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నిన్ను చూసి నీ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారమ్మా. ఒక్కసారి నీ బిడ్డల గురించి ఆలోచించు. వారు ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు. నువ్వు దిగాలుగా ఉంటే అమ్మ దిగాలుగా ఉంటుందే అని వారు కూడా దిగులుగా ఉంటారు. మనోధైర్యం తెచ్చుకోవాలి. బాబా ఉన్నారు, అంతా బాబా చూసుకుంటారులే అని అనుకోవాలమ్మా. నీకు నేను ఉన్నాను కదా. నీకు సహాయం చేయటం కోసమే నేను ఉన్నాను. నీ ఇంట్లోనే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. నేను నీ పక్కనే ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసివేస్తున్నాను. అది నువ్వు తెలుసుకోవాలమ్మా. ఇక నువ్వు బాధపడవద్దు, భయపడవద్దు. ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు. చనిపోవాలి అన్న ఆలోచన అస్సలు రానివ్వద్దు. కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది. ఇంతలా బాధపడుతున్నాను అంటే కష్టాలు తొలగిపోతాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీది అదే పరిస్థితి అమ్మా. కష్టాలు నిన్ను బాధిస్తున్నాయి అంటే అవి తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా. కష్టకాలం పూర్తయిపోయింది. ఆనందకరమైన సంతోషకాలం ఆరంభమయ్యిందమ్మా. నీ బాబా తండ్రిని చెబుతున్నాను కదమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. మనోధైర్యం పెంచుకో. నా జీవిత చరిత్ర పఠించు, నా విభూది ధరించు, నా నామస్మరణ చేయి తల్లి. ఇలా నువ్వు ప్రతి క్షణము ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు. చెప్పాను కదమ్మా, నీ కష్టకాలం పూర్తయిపోయింది అని. ఇక ఆనందాలు సంతోషాలు మాత్రమే మీ జీవితంలో ఉంటాయి. మీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా. వారు మంచి స్థాయిలో ఉంటారు. వారు ఎలా ఉంటే జీవితం బాగుంటుందో అలా ఉండేలా చేస్తాను. నువ్వు ఏమీ బెంగ పెట్టుకోవద్దు. ఈ కష్టాలను చూసి భయపడిపోతున్నావు. ఈ కష్టాలు సమస్యలు శాశ్వతం కాదు అని తెలుసుకో. ఖచ్చితంగా అవి తొలగిపోతాయి. వాటి స్థానంలో సంతోషాలు వస్తాయి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుని ధైర్యంగా సంతోషంగా ఉండు. నీ బాబా ఉన్నాడు కదమ్మా. నీ బాబా ఉండగా భయమెందుకు? సంతోషంగా ఉండు. మరి ఈ సందేశం విని నువ్వు ధైర్యంగా ఆనందంగా ఉంటావు అని అనుకుంటున్నాను అని అయితే మన బాబాగారు ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్పారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.